గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. నేను 12 days రాకేష్ మాస్టర్తో ఉన్నా. లాస్ట్ మంత్ 29th నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది అనమాట. అక్కడ నాకు ఫస్ట్ నన్ను యూట్యూబ్లో నేను కొంచెం లైక్ ఫేమ్ అన్నమాట. ఇంటర్వ్యూలు చాలా ఇచ్చాను. ఆ ఫేమ్తో నన్ను పిలిపించారు మాస్టర్ గారు. అక్కడ స్టార్ట్ అయింది 12 days. అక్కడ మాస్టర్తో ఉన్నాను నేను. నన్ను అయితే చాలా బాగా ట్రీట్ చేశాడు. నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. చాలా కన్న కూతురులా చూశాడు. కొన్ని క్లిప్స్లలో చూస్తే తను నన్ను కూతురమ్మ అని చెప్పేవాడు. నేను ట్రెడిషనల్గా ఉంటానని చెప్పి నన్ను ఒక సావిత్రి లెక్క పోల్చేవారు. తన కన్న కూతురు ఎలాగో నన్ను కూడా సేమ్ అలాగే ట్రీట్ చేసేవాడు అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది ఏంటంటే, అక్కడ మ్యాన్షన్ హౌస్ బాటిల్స్ ఉన్నాయన్నీ ముంగర పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ బాటిల్స్ అన్నీ ఫేక్ డమ్మీ బాటిల్స్ అన్నమాట. అవి కేవలం షూట్కి మాత్రమే పెట్టారనమాట. ఇంతకుముందు మాస్టర్ గారు ఎలా అయితే డ్రింక్ చేసేవాళ్ళో యాజ్ ఇట్ ఈస్ అక్కడ కూడా అలాగే చేశారని నేను అనుకుంటాను. ఎందుకంటే మాస్టర్ గారితో ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయడం అనమాట. అలాగే ఉండే, అంటే తాగడం అంటే ఆయన ఎప్పుడు ఎలాగ తాగుతుండే అలాగే తాగుతుండే. అక్కడైతే చాలా షార్ప్గా ఉన్నాడు. మనం వీడియోలలో చూడొచ్చు, తన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. చాలా షార్ప్గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా కూడా ఉన్నారు తను. అక్కడైతే ఇలాంటి ప్రాబ్లం రాలేదు అసలు. ఎస్, నాతో మంచిగానే ఉన్నారు అందరితోటి. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం తనతో ట్రావెల్ చేయడం, కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా భలే బాస్ అని చెప్పి చేశారు కదా, అక్కడ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా యాజ్ ఇట్ ఈస్ ఒక ఫ్రెండ్గా ఎట్లుంటాడో అలా, అంత పెద్ద మనిషి ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అది గ్రేట్ కదా అసలు. చిన్న ఆర్టిస్టులకు తీసుకొచ్చి ఏదో ఒక స్థాయిలో వాళ్ళని నిలబెట్టాలనే ఒక ఆశ తనకి. అలా అందరినీ మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఈరోజు తను లేడని తెలిసి చాలా బాధాకరమైన విషయం. ఇది తీరని లోటు అన్నమాట. నాకు విజయనగరం నుంచి వచ్చిన తర్వాత 4 days తర్వాత తనకి హెల్త్ బాగాలేదని తెలిసింది నాకు. ఆ తర్వాత తను అక్కడ వెళ్ళిపోవడం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెకప్ చేసిన తర్వాత లివర్ కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పడము. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఓకే ఫైన్ మంచిగా ఉండడం చెప్పడం. ఎస్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత 4 days తర్వాత ఇట్లా అయిందన్నమాట. 4 days తర్వాత ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత తగ్గింది అని చెప్పారు. కానీ తీరా చూస్తే నిన్న మళ్ళీ గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ ఉందని చెప్పారు. సో ఎస్, అక్కడ నుంచి నేను రావాలని చెప్పాను. వాళ్ళ అసిస్టెంట్ ఉండే కాల్ చేశాను, నాకు రావాలని చెప్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కూడా చెప్తా అని చెప్పారు. ఒక 1 hour తర్వాత కాల్ చేసి చనిపోయారని చెప్పేశారు అనమాట. అసలు నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఆడుతూ పాడుతూ మాతోటి ఇన్ని రోజులు ఇంత హ్యాపీగా ట్రావెల్ చేసిన మనిషి సడన్గా చనిపోయాడంటే అది నేను నమ్మలేకపోయాను అసలు. నేను అంటే చాలా బాధ అనిపించింది. నేను ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నైట్ అంతా ఇక్కడనే ఉన్నాను నేను. మళ్ళీ 1 o'clock ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చాను నేను ఇప్పుడు. మామూలుగా మీరు బయట చూసుకుంటే చాలా అవమానాలు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో మాటలు పడి ఉంటారు. అలాంటిది రాకేష్ మాస్టర్ అంత పెద్ద మనిషి, మీకు ఇంత గౌరవం ఇచ్చి ఇంత బాగా చూసుకున్న మనిషి ఇప్పుడు లేరు అని అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయమే. సో మీరు ఆఖరిగా ఇంకా మాట్లాడింది ఎప్పుడు? నాకు లాస్ట్ డే షూటింగ్లో భాగంగా నా జుట్టు బట్టి నన్ను కొట్టాడు అన్నమాట. కొట్టినప్పుడు నేను ఆ రోజు నైట్ అంతా ఏడ్చుకుంటూ పడుకున్నా. స్వాతి నాయుడు వెళ్ళి చెప్పిందనమాట, మాస్టర్ ఆ పిల్ల ఇట్లా ఏడుస్తున్నది అని చెప్తే, మాస్టర్ తర్వాత మరుసటి రోజు అందరినీ కూర్చోబెట్టి నా కాళ్ళు మొక్కాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా అదే ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే ఉంటుంది. నా కాళ్ళు మొక్కి నన్ను క్షమాపణ కోరాడు. అంత పెద్ద మనిషి నాకు ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను అప్పటికీ చెప్పాను, నేను వద్దు డాడీ అంటే నన్ను డాడీ అనే పిలవాలి, నువ్వు మాస్టర్ అన్న కొడుతున్నాను, డాడీ అనే పిలవాలి అని చెప్పి నాకు స్వాతి నాయుడుకి ఇదే మాట చెప్పారు. అట్లా చాలా కూతురుగా ట్రీట్ చేశాను నన్ను. ఆయన బతుకుంటే ఇంకా నాలాంటి అవమానాల పాలవుతూ ఈ సమాజంలో బతుకుతున్న మాకు ఎవరికొకరికి అవకాశం ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని చెప్పి నేను ఒక కలలుగా ఉన్నాను. నేను నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్లాన్ చేశారు. ఆ ప్రోగ్రామ్ గుణంగా చేద్దామనే ప్లానింగ్లో ఉండి సడన్గా ఇలా అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి ఏదో అవకాశాలు రాక వాళ్ళని వీళ్ళు అడుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ అందరినీ ఈక్వల్గా చూస్తూ చిన్న పెద్ద చూడకుండా మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చాడు. ఈ ఫేమ్ని ఇంకా ఫేమ్ వస్తుందని చెప్పి అనుకున్నాము, కానీ సడన్గా ఇట్లాంటి చూడాల్సి వచ్చింది.